రేపు కూడా ఎల్లుండి కూడా ఆల్మోస్ట్ దీన్నే రిపీట్ చేస్తాము. అంటే ఏదైతే ప్రొసీజర్ మనం లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు చూసామో అదే ప్రొసీజర్ మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి చెప్తాను. ఎందుకంటే అదే బేసిక్ కాబట్టి అదే రావాలి. సో నా వాయిస్ క్లియర్గా ఉంది కాబట్టి ఈ రోజుగా స్టార్ట్ చేద్దాము. ఏంటంటే గిట్ హ్యాబ్ ఈ పదాలు కొంతమంది వినేమంటారు వినకపోవచ్చు. బట్ ఇదేంటంటే మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో ఐటీ ఇండస్ట్రీలో ఆ కోడ్ని దాచిపెట్టుకోవడానికి వాడే టూల్. దాని ఆ టూల్ని గిట్హబ్ వన్ ఆఫ్ ద టూల్ అన్నమాట. సో దానికి వాడే పదం ఏంటంటే వర్షన్ కంట్రోల్ టూల్ అంటారు. వర్షన్ కంట్రోల్ టూలు లేదా సోర్స్ కోడ్ పెట్టుకోవడానికి వాడే టూల్ పేరు గిట్హబ్ అన్నమాట. సో గిట్హబ్ ఒకటేనా అంటే కాదు, చాలా ఉన్నాయి. ఇక్కడ ఆ వాటిని నేను లిస్ట్ చేశాను. సబ్వర్షన్, బిట్ బకెట్, గిట్ల్యాబ్, అజూర్ రెపోస్, సివిఎస్, పర్ఫోర్స్, క్లియర్ కేస్, గిటోలైట్. ఇవన్నీ డిఫరెంట్ వర్షన్ కంట్రోల్ టూల్స్ అన్నమాట. సబ్వర్షన్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది. బిట్ బకెట్ విపరీతంగా వాడుతున్నారు. గిట్ ల్యాబ్ 20% వాడుతున్నారు. ఎజర్ రెపోస్ కూడా బాగా వాడుతున్నారు. ఆ తర్వాత గిట్ హబ్ ఇంకా బాగా వాడుతున్నారు. సివిఎస్ ఎప్పుడో పాతది, 2012 13 ఆ టైంలో. పర్ఫోర్స్ కొంతమంది కొన్ని కంపెనీస్ ముఖ్యంగా ఎన్విడియా లాంటి గ్రాఫిక్ కంపెనీస్ పర్ఫోర్స్ను వాడుతున్నాయి. ఎందుకంటే అది హెవీ డేటాని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. క్లియర్ కేస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది దాని పని. గిట్టోలైట్ అసలు ఎవరు వాడట్లేదు. ఇంకా అంతే. ఇవన్నీ వర్షన్ కంట్రోల్ టూల్స్ యొక్క ఎగ్జాంపుల్స్. మీరు వినబోయేది వాడబోయేది గిట్ హబ్ ఒకటి, గిట్ ల్యాబ్ ఒకటి, కొన్ని కంపెనీస్ వాడుతుంటాయి. ఎజ్యూర్ రెపోస్, బిట్ బకెట్, వీటి వరకే మనము తెలుస్తుంటుంది. మిగతా మీకు ఐడియా ఉండకపోవచ్చు ముందు ముందు అయినా సరే. ఈరోజు మనం గిట్ హబ్ చూద్దాం. గిట్ హబ్తో మన పని మొదలు పెడదాం. సో అసలు ఏంటి వర్షన్ కంట్రోల్ టూల్ అంటే? మనం ఏమైతే చేంజెస్ చేస్తామో అవి మనం చూసుకోవచ్చు, మన టీం మెంబర్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఒక ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఈ సోర్స్ కోడ్ అంతా వేరే టీం మెంబర్స్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ గిట్ అనేది దీనికి బ్యాక్గ్రౌండ్లో ఉన్నదన్నమాట. గిట్ హబ్ అనేది యూజర్ ఇంటర్ఫేస్. గిట్ అనేది బ్యాక్గ్రౌండ్లో నడిచే సాఫ్ట్వేర్ పేరు. ఇప్పుడు బిట్ బకెట్ కావచ్చు, గిట్ హబ్ కావచ్చు, గిట్ ల్యాబ్ కావచ్చు, ఎజూర్ రెపోస్ కావచ్చు, వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో నడిచేది జిఐటి గిట్ అనమాట. అందుకే ఫస్ట్ రోజు మీకు లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ చెప్పినప్పుడు గిట్ బ్యాష్ ఓపెన్ చేయించాను. సో గిట్ బ్యాష్ ఎందుకంటే మనం గిట్ కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం శాంపుల్ లైనక్స్ కమాండ్స్ లేదా షెల్ స్క్రిప్ట్స్ కమాండ్స్ని మనం ఈ బ్యాష్ ఎన్విరాన్మెంట్ నుంచి రన్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఫ్రీ అనమాట. వీటికి డబ్బులు కట్టే పని ఏమీ లేదు. సో ఇందులో మనం గిట్హబ్తో ఫస్ట్ చేద్దాము. గిట్హబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా? గిట్హబ్ అని గూగుల్లో టైప్ చేస్తే సరిపోతుంది. కొంచెం ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. నాదంటే ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంది కాబట్టి డైరెక్ట్గా వచ్చేసింది. కాదు, లాగిన్ అవ్వాలంటే సైన్ అవుట్ కొట్టేసి లేదా వేరే ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేస్తాను. ఉమ్, ఇక్కడ చూడండి, ఇలా ఫ్రంట్ లాగిన్ పేజ్ ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేసి సైన్ అప్ అవ్వండి. అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే సైన్ అప్ అయి మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. దీంతో ఎలా వర్క్ చేయాలో చూద్దాం. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఎంటీ పేజ్ కనపడుతుంది. అంటే అంత ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. అందులో లెఫ్ట్ సైడ్ మీ మెనూ ఓపెన్ చేస్తే హోము, ఇష్యూస్, పుల్ రిక్వెస్ట్, ప్రాజెక్టులు, డిస్కషన్స్, కోడ్ స్పేసెస్, ఇవన్నీ ఉన్నాయి.
ఇక రైట్ సైడ్ మీ ప్రొఫైల్కి వెళ్తే యువర్ ప్రొఫైల్, రిపాజిటరీస్, కోపైలట్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్గా యువర్ రిపాజిటరీస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ రిపాజిటరీస్ అంటే మనం ఏదైతే సోర్స్ కోడ్ డెవలప్ చేస్తున్నామో అది డాట్ నెట్ కావచ్చు, పిహెచ్పి కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇంకా కోనన్ కావచ్చు, ఎన్విఎం కావచ్చు, యాంగులర్ జేఎస్ కావచ్చు, ఎటువంటి డెవలప్మెంట్ టెక్నాలజీ అయినా సరే మన పనికి తగ్గట్టుగా ఒక రిపాజిటరీ మనం క్రియేట్ చేసుకుని అందులో మన సోర్స్ కోడ్ని పెట్టుకుంటాము. ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే మనకు ఒక మెనూ కనపడుతుంది, పబ్లికా ప్రైవేటా అని. మీరు ప్రైవేట్ అని క్రియేట్ చేసుకోవచ్చు, పబ్లిక్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే మీ వరకే చూడటానికి, మన వరకే చూడటానికి ఉంటుంది, ఆ పర్సన్కి మాత్రమే. పబ్లిక్ అంటే అందరూ చూసుకోవచ్చు. సో టెస్ట్ రిపాజిటరీ కాబట్టి మీరు పబ్లిక్ క్రియేట్ చేసుకోండి. రిపాజిటరీ అనేది రెపో 1 అని ఇస్తున్నాను. రెపో 1 ఆల్రెడీ ఉందంటున్నాడు, రెపో 2 ఇస్తున్నాను. అది కూడా ఉందంటున్నాడు, రెపో 3 ఇస్తాను. ఓకే. డిస్క్రిప్షన్ మీ ఇష్టం. పబ్లిక్ యాడ్ ఏ రీడ్మీ ఫైల్ పెట్టుకోండి. ఆ తర్వాత యాడ్ గిట్ ఇగ్నోర్ అంటున్నాడు. ఆ, ఓకే, గిట్ ఇగ్నోర్ యాడ్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. మీకేదైనా అర్థం కాకపోతే వదిలేసేయండి, ముందు ముందు అర్థమవుతుంది. లైసెన్స్తో పని లేదు. తర్వాత క్రియేట్ రిపోజిటరీ. ఇప్పుడు మీకంటూ ఒక రిపోజిటరీ ఈ గిట్ హబ్లో మీకు క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ పేజీలో మొత్తం చూస్తే మనకి మెనూ అన్నమాట. గిట్ హబ్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సోర్స్ కోడ్ దాచుకోవడానికి, అంటే అది ఇక్కడ కోడ్ ఆప్షను. మీరు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో చూస్తే అది కోడ్. ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ అయింది యాక్షన్స్. యాక్షన్స్ అంటే ఆటోమేషన్కి వాడతారు. ఆటోమేషన్ అంటే మనం ఏదైతే యాక్టివిటీ మాన్యువల్గా చేస్తున్నామో ఆ యాక్టివిటీని ఆటోమేట్ చేయడానికి ఈ యాక్షన్స్ వాడతారు. సో ఇక్కడ ఇది మీరు కొత్తగా క్రియేట్ చేసిన రెపో 3, మనం క్రియేట్ చేసిన రెపో 3. ఈ రెపో 3లో ఉన్న బ్రాంచ్ ఒకటే ఉంది, మెయిన్ బ్రాంచ్. ఇంకొక బ్రాంచ్ అంటే ఏంటంటే ఏదైతే మనం చేంజెస్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని మనం మన సపరేట్ బ్రాంచ్ అని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఉన్న బ్రాంచ్లైనా పెట్టుకోవచ్చు. సో డిఫాల్ట్గా మెయిన్ అని బ్రాంచ్ ఇచ్చాడు. నేను చెప్పే వాటిలో కొన్ని పదాలు మీకు అర్థం కాకపోయినా సరే బట్టి వేయాల్సింది, ఎందుకంటే ఇవి స్టాండర్డ్స్ కాబట్టి. సో ఇక్కడ ఈ మెయిన్ బ్రాంచ్, ఈ బ్రాంచ్ అనేది దీంట్లోకి ఒక ఫైల్ యాడ్ చేయాలంటే యాడ్ ఫైల్, ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ ఫైల్, అప్లోడ్ ఫైల్స్ ఉన్నాయి. మనం క్రియేట్ ఫైల్ మీద క్లిక్ చేసాము. రేపో 3లో ఫైల్ 1, ఓకే, file1.txt ఒక టెక్స్ట్ ఫైల్ని యాడ్ చేద్దాం. దిస్ ఈజ్ ఫస్ట్ ఫైల్. కమిట్ మెసేజ్. కమిట్ మెసేజ్ ఏంటంటే ఆ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఏదైనా నోట్ పెట్టుకుంటే మీకు తర్వాత రెఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకు ఆ ఫైల్ యాడ్ చేస్తున్నామని. శాంపుల్ ఫైల్ 1.txt కమిట్. అక్కడ మనం మెయిన్ బ్రాంచ్లోకి డైరెక్ట్గా కమిట్ చేసాం. ఏంటి బ్రాంచ్ అంటే ఒక రిపాజిటరీలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ బేస్ మీదగానే ఆ రిపాజిటరీని మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోవచ్చు. అదే బ్రాంచెస్ అవసరం అంటే మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లోకి మనం అన్ని ఫైల్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే రిపాజిటరీని మనం మేనేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి మల్టిపుల్ బ్రాంచెస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాము. సో ఇక్కడ మెయిన్ అన్న ఒకటి ఉంది, ఇంకా మనం ఎన్ని బ్రాంచ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లోకి మనం ఒక ఫైల్ని యాడ్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదైనా అప్లోడ్ చేసి చూద్దాం. సో అప్లోడ్ చేయడానికైనా అదే ప్రొసీజర్. మన డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఏదైనా ఫైల్ ఉందేమో చూద్దాం. ఇవన్నీ సంథింగ్ సంథింగ్ ఏ ఉన్నాయి. ఆ, ఏదైనా ర్యాండమ్ ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం. న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, దాన్ని అప్లోడ్ చేద్దాం. అది ఎంటీ ఫైలే, బట్ కమిట్ మెసేజ్ ఇట్ is empty and no new text. Commit direct to the main branch. Yes, commit.
ఇందాక ఒక ఫైల్ 1.txt, ఆ తర్వాత న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ రెండింటిని మనం అప్లోడ్ చేసాం మెయిన్ బ్రాంచ్లోకి. మన రెపో పేరు రెపో 3. ఎక్కడికి అప్డేట్ చేసాం అనేది కోడ్లోకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్షన్స్. ఇందులో కోడ్లోకి మనము మన ఫైల్స్ని అప్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్ కనపడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. చేసి మీరు టైప్ చేయండి బ్రాంచ్ పేరు. ఏం పేరు పెడతారు? టెస్ట్ బ్రాంచ్ 1, లేదంటే ఈజీగా ఉండడానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. బ్రాంచ్ 1 అని పెట్టాను. ఇప్పుడు అది మెయిన్ బ్రాంచ్ నుంచి బ్రాంచ్ 1 అనేది క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే అలా బ్రాంచ్ క్రియేట్ చేస్తామో, మెయిన్ బ్రాంచ్ అనేది డిఫాల్ట్ బ్రాంచ్ కాబట్టి అక్కడ నుంచి అన్ని ఫైల్స్ కొత్త బ్రాంచ్లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మన ఫైల్స్ని మన బ్రాంచ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని బ్రాంచ్ అని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్రాంచ్ 1లో ఏమైతే ఉన్నాయో అవే మెయిన్ బ్రాంచ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్రాంచ్ 1లో ఒక ఫైల్ యాడ్ చేద్దాం. ఏం పెడదామంటే దాని పేరు బ్రాంచ్, ఏ పేరు అని పెట్టుకోవచ్చు. నేను ఐడెంటిఫికేషన్ కోసం బ్రాంచ్ 1 ఫైల్ అని పెట్టాను. దిస్ ఈజ్ బ్రాంచ్ 1 ఫైల్ అని పెట్టాను, కామెంట్ చేశాను. సో కమిట్ మెసేజ్ బ్రాంచ్ 1 ఫైల్ కమిట్. సో ఎక్కడికి వెళ్ళింది ఇది? బ్రాంచ్ 1లోకి బ్రాంచ్ 1 ఫైల్ వెళ్ళింది. మరి మెయిన్లో ఉంటుందా అంటే చూద్దాం. మెయిన్లోకి వెళ్ళి చూడండి. మెయిన్లో ఆ ఫైల్ లేదు, ఎందుకంటే మెయిన్ బ్రాంచ్లోకి మనం ఆ ఫైల్ని తీసుకురాలేదు. ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ అనే కొత్త కాన్సెప్ట్కి వెళ్దాం. పుల్ రిక్వెస్ట్ అంటే మనం వేరే బ్రాంచ్లో ఉన్న చేంజెస్ ఏమైతే మోడిఫికేషన్స్ ఉంటాయో అవి ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మార్చాలంటే మనం పుల్ రిక్వెస్ట్ అనే కాన్సెప్ట్ని వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే బ్రాంచ్ 1కి మనం ఒక ఫైల్ని యాడ్ చేశాము, అది మెయిన్ బ్రాంచ్లో లేదు. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేద్దాం. బై డిఫాల్ట్గా ఇక్కడ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ వస్తుంది, అది వాడుకోవచ్చు. లేదా ఇక్కడ టాప్లో పుల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి న్యూ పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఎక్కడికి బేస్ బ్రాంచ్ ఏంటి? మెయిన్. కంపేర్ ఏం చేద్దాం అనుకుంటున్నాము? బ్రాంచ్ 1. సో యారో మార్క్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే బ్రాంచ్ 1 నుంచి చేంజెస్ అనేవి మెయిన్ బ్రాంచ్లోకి నేను తీసుకెళ్దామని ప్లానింగ్లో ఉన్నాను కాబట్టి ఆ విధంగా యారో మార్క్ చూపిస్తుంది. ఇక్కడ కింద డిఫరెన్స్ కూడా అది చూపిస్తుంది. సో మనం ఏమైతే డిఫరెన్స్లు ఉన్నాయో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒకటే ఫైల్ చేంజ్ ఉంది కాబట్టి బ్రాంచ్ 1 ఫైల్.txt అని చూపిస్తుంది. ఇప్పుడు క్రియేట్ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాటి యొక్క కామెంట్స్ పెట్టుకుంటే అది ఈజీగా అండర్స్టాండబుల్ ఉంటుంది. బ్రాంచ్ 1 పుల్ రిక్వెస్ట్ షార్ట్కట్ పిఆర్ కాబట్టి టు మెయిన్ బ్రాంచ్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. కొంతమంది మెయిన్ బ్రాంచ్ని డిఫాల్ట్గా అనుకుంటారు, కొంతమంది మాస్టర్ బ్రాంచ్ని డిఫాల్ట్గా అనుకుంటారు. ఇప్పుడు మనం పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసాం. ఈ పేజీలో ఇక్కడ చూడండి రివ్యూవర్స్ అని ఉంది. అంటే మనం చేసిన పుల్ రిక్వెస్ట్ కరెక్టా కాదా అనేది మనకు కొన్నిసార్లు వేరే వాళ్ళతో రివ్యూ చేయించుకోవడానికి బాగుంటుంది. అలాంటప్పుడు మన మేనేజర్స్ కావచ్చు, టీమ్ లీడ్స్ కావచ్చు, మన టీమ్మేట్స్ అంటే కొలీగ్స్ కావచ్చు, వాళ్ళని ఇక్కడ యాడ్ చేసుకుంటే వాళ్ళు మన పుల్ రిక్వెస్ట్ రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత మేనేజర్ అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మీకు మెర్జ్ పుల్ రిక్వెస్ట్ని క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ మెర్జ్. ఎప్పుడైతే మేనేజర్ అప్రూవ్ చేసిన తర్వాత ఈ విధంగా మెర్జ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెర్జ్ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ కోడ్లోకి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మెయిన్ బ్రాంచ్లోకి బ్రాంచ్ 1 ఫైల్స్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే పుల్ రిక్వెస్ట్ మనది, అప్రూవ్ అంటే ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి మనమే మెర్జ్ చేసాము అప్రూవల్ లేకుండానే. అప్రూవల్ ఉంటే అప్రూవ్ చేసిన తర్వాత మెర్జ్ చేయాలి. ఇప్పుడు చూస్తే మెయిన్ బ్రాంచ్లోకి న్యూ టెక్స్ట్ డాట్ ఆల్రెడీ ఉంది, ఫైల్ 1 ఆల్రెడీ ఉంది. బ్రాంచ్ 1 ఫైల్ అనేది బ్రాంచ్ 1 అనే బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్లోకి వచ్చింది. ఇది మెకానిజం అన్నమాట.
ఒక బ్రాంచ్లో ఉన్న చేంజెస్ ఇంకో బ్రాంచ్కి ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది. ఇంకా పుల్ రిక్వెస్ట్ చూసాము, కోడ్ చూసాము. ఈ ఇష్యూస్ ఏంటంటే గిట్‌హబ్ సపోర్ట్ వాళ్ళతో ఏదన్నా మాట్లాడాలన్నా దీన్ని వాడుకోవచ్చు. లేదా ఇష్యూస్ ఇంటర్నల్‌గా టీమ్‌తో షేర్ చేసుకోవాలన్నా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పుల్ రిక్వెస్ట్ చూసాము. ఇక్కడ యాక్షన్స్ ఉన్నవి. మనం ఏదైనా ఆటోమేట్ చేయాలనుకుంటే దీన్ని వాడుకోవచ్చు. ఒకటి శాంపుల్ చూద్దాం ఇప్పుడు. సింపుల్ వర్క్ ఫ్లో అని వాడు ఇస్తున్నాడు కాబట్టి దాన్నే వాడదాం. కాన్ఫిగర్ అయిన దాన్ని అక్కడ క్లిక్ చేసినప్పుడు వాడు డిఫాల్ట్‌గా శాంపుల్ వర్క్ ఫ్లో ఇచ్చాడు. యాజ్ ఇట్ ఈస్‌గా మనం దాన్ని కమిట్ చేసేద్దాం. అయితే ఇక్కడ ఇంకేదైనా కస్టమ్‌గా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే రైట్ సైడ్ మార్కెట్ ప్లేస్ నుంచి టెంప్లెట్స్ ఇచ్చాడు. వాటిని మనం వాడుకోవచ్చు. ప్రస్తుతానికైతే డిఫాల్ట్‌గా ఏదైతే ఉందో దాన్ని మనం వాడి చూద్దాం. కమిట్ మెసేజ్, కమిట్, కమిట్ డైరెక్ట్‌లీ టు ద మెయిన్ బ్రాంచ్. సో, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మన రేపోలోకి వెళ్తే మెయిన్ బ్రాంచ్‌లోకి ఇక్కడ డాట్ గిట్‌హబ్ వర్క్ ఫ్లోస్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. అది ఓపెన్ చేస్తే బ్లాంక్ డాట్ యామెల్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. సో, మళ్ళీ ఒకసారి రూట్ లొకేషన్‌కి వెళ్దాం. వెళ్తే ఇక్కడ డాట్ గిట్‌హబ్ వర్క్ ఫ్లోస్ అనే ఫోల్డర్‌లో అది ఎక్కడ క్రియేట్ అయింది? మెయిన్ బ్రాంచ్‌లో క్రియేట్ అయింది. అది ఓపెన్ చేస్తే బ్లాంక్ డాట్ యామల్ ఉంది. దీంట్లో ఏదో సమ్ కోడ్ వచ్చింది. ఓకే. మనం యాక్షన్స్‌లోకి మళ్ళీ వెళ్దాం. యాక్షన్స్‌లోకి వెళ్తే చూడండి, క్రియేట్ బ్లాంక్ డాట్ యామల్ అని ఉంది. అది కూడా గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ వచ్చింది. అంటే దీన్ని వర్క్ ఫ్లో అంటారు. లేదా గిట్‌హబ్ యాక్షన్స్ అంటారు. ఈ గిట్‌హబ్ యాక్షన్స్‌లో ఈ వర్క్ ఫ్లో అనేది మనం ఫస్ట్ టైం క్రియేట్ చేసింది సక్సెస్‌ఫుల్ అయింది అని ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఏమున్నాయి? క్యాచెస్, అటెస్టేషన్స్, రన్నర్స్, యూసేజ్ మెట్రిక్స్, పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అని ఉన్నాయి. వాటన్నిటిది ఇప్పుడు మనకి పని లేదు. ఇక్కడ క్రియేట్ బ్లాంక్ డాట్ యామెల్ అనేది వర్క్ ఫ్లో అంటారు. ఇక్కడ చూడండి ఆ పేరు వర్క్ ఫ్లోస్. సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏం జరిగిందో. చూస్తే బిల్డ్ అనేది టిక్ మార్క్ అని ఉంది. ఆ తర్వాత ఇంకా స్టేటస్ సక్సెస్ అని ఉంది. దాని టైము 9 సెకండ్స్ అని పట్టింది. ఎక్కడి నుంచి రన్ అయింది? మెయిన్ బ్రాంచ్ నుంచి రన్ అయింది. సో ఎలా రన్ అయింది? ఇక్కడ పుష్డ్ అని ఉంది కాబట్టి పుష్ బేస్ మీదుగా రన్ అయింది అంటుంది. ఇంకేం జరిగిందో క్లిక్ చేసి చూద్దాం. దీంట్లో 1, 2, 3, 4, 5, 6 6 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి సెటప్ జాబ్, ఆ తర్వాత చెక్అవుట్, ఆ తర్వాత రన్ వన్ లైన్ స్క్రిప్ట్, రన్ మల్టీ లైన్ స్క్రిప్ట్, పోస్ట్ రన్, ఆ తర్వాత కంప్లీట్ జాబ్. ఈ యాక్షన్స్ అన్ని ఏమైతే జాబ్స్ ఉన్నాయో ఇవన్నీ దీంట్లో జరిగాయి. సో వీటిని ఎక్స్పాండ్ చేసి చూద్దాం. ఇది కన్సోల్ లాగ్ అంటారు, లాగ్ ఫైల్ అంటారు. వీటిని ఎక్స్పాండ్ చేసి చూస్తే ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది? హెలో వరల్డ్ అని ఉంది. ఆ తర్వాత ఏముంది? యాడ్ అదర్ యాక్షన్స్ టు బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్ యువర్ ప్రాజెక్ట్ అని ఉంది. ఇక్కడ ఏమైతే టిక్ మార్క్స్ వచ్చాయో అవి జాబ్ యొక్క హెడ్లైన్, కింద వచ్చినాయి ఏంటంటే వాటి యొక్క లాగ్ ఫైల్. అంటే ఆ జాబ్లో ఏం జరుగుతుంది అనేది డీటెయిల్గా లాగ్ అనేది ఇక్కడ కనబడుతుంటుంది. ఇట్లా అన్ని స్టేజెస్ మనం ఎక్స్పాండ్ చేస్తే వాటికి సంబంధించిన లాగ్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఒకవేళ ఎర్రర్ వచ్చినా సరే అది రెడ్ కలర్ మార్క్లో మనకి ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది. మనం లాస్ట్ టైం మావెన్ రన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే చూపించిందో ఆ విధంగా అనమాట. ఇది గిట్హబ్ యొక్క యాక్షన్స్. ఈ యాక్షన్స్ ఎందుకు వాడతారంటే మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని మాన్యువల్గా కాకుండా ఆటోమేటెడ్గా రన్ చేయడానికి యాక్షన్స్ వాడతారు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అనేది మోస్ట్లీ ఎవరు వాడట్లేదు. ఇది కేటగరైజేషన్ కోసం, టీంలో ప్రాజెక్ట్ షేరింగ్ కోసం వాడతారు. వికీ పేజ్ అంటే తెలుసు మీకు, డాక్యుమెంటేషన్. సెక్యూరిటీ. సెక్యూరిటీ రూల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే వాడతారు కానీ పెద్దగా ఏం అందుబాటులో లేదు. ఇన్సైట్స్ కూడా లేదు. ఇన్సైట్స్ అంటే మెట్రిక్స్ ఏం జరుగుతుందో ఇక్కడ ఆప్షన్స్ మనం చూసుకోవచ్చు.
ఎన్ని పుల్ రిక్వెస్ట్లు ఉన్నాయి, ఆ డేటా ఏంటి, స్టాటిస్టిక్స్ అనమాట. ఇక నెక్స్ట్ సెట్టింగ్స్. సెట్టింగ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు కవర్ చేద్దాం. ఇక్కడ చూస్తే రిపాజిటరీని మనం పేరు పెట్టిన తర్వాత రీనేమ్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ బ్రాంచ్ మార్చుకోవచ్చు, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్కి వెళ్తే రిపాజిటరీని డిలీట్ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇంకా ఇందులో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ బ్రాంచెస్ అన్ని మనకి ఇక్కడ వస్తాయి. ప్లస్ వాటి యొక్క రూల్స్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అంటే బ్రాంచ్కి ఏదన్నా రిస్ట్రిక్షన్స్ కానీ, పర్మిషన్స్ కానీ, కంట్రోల్స్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో అన్ని ఆప్షన్స్ కంటే మనకి మెయిన్గా ఉండేది ఏంటంటే అవి చూద్దాం. ఎన్వైరన్మెంట్స్. ఇక్కడ ఏమైనా ఎన్వైరన్మెంట్స్ మనం డిఫైన్ చేసుకోవాలంటే వాటిని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సీక్రెట్స్ అండ్ వేరియబుల్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సీక్రెట్స్ అండ్ వేరియబుల్స్ యాక్షన్స్ మీద క్లిక్ చేద్దాం. సీక్రెట్స్ ఏంటంటే మనం ఏదైనా సీక్రెట్ డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు రిపాజిటరీ సీక్రెట్స్ ఇచ్చాడు, అంటే ఈ స్పెసిఫిక్ రిపాజిటరీ వరకే ఉంటుంది. ఎన్వైరన్మెంట్ సీక్రెట్స్ ఇచ్చాడు అంటే ఎన్వైరన్మెంట్ వేరియబుల్ అంటే మీకు మనకు తెలుసు, పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ లేదా అది మావిన్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాని ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్లో సెట్ చేసాము. ఆ టైప్ ఇక్కడ మనం పెట్టుకుంటే న్యూ ఎన్వైరన్మెంట్ డిఫైన్ చేసి పెట్టుకుంటే అవి అందుబాటులో ఉంటాయి. ఇక వేరియబుల్స్ అంటే మనం చూసాం పైథాన్ స్క్రిప్టింగ్లో వేరియబుల్స్ని ఏదైనా డిఫైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటూ ఉంటాము. సో అదే మెయిన్ ఇంపార్టెంట్, మిగతావన్నీ బేస్డ్ ఆన్ ద నీడ్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఈ త్రీ దాంట్లో క్లిక్ చేస్తే మెనూలో కోడ్ స్పేసెస్ అని ఉంది. ఈ కోడ్ స్పేసెస్ ఏంటంటే మనకు న్యూ కోడ్స్ పై క్లిక్ చేద్దాం. ఏ రిపాజిటరీ కావాలో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కోడ్ స్పేస్ని క్లిక్ చేస్తే ఇది మనకు టెంపరీ కోడ్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. కోడ్ స్పేస్ ఏంటంటే బ్రౌజర్లోనే మనము అన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మనం లోకల్గా క్లోన్ చేసుకొని అంత డెవలప్మెంట్ చేయాల్సిన పని లేకుండానే బ్రౌజర్లోని ఇది మనకు ఆప్షన్ ఇస్తుంది. ఇట్లా మెయిన్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను, క్రియేట్ కోడ్ స్పేస్ అని ఇచ్చాను. మీకు విజువల్ స్టూడియో కోడ్ ఐడియా ఉంటుంది. సో దాని ఎన్వైరన్మెంట్ మనకి ఇక్కడ సెటప్ చేసి పెడుతుంది అది. సో దట్ మనము లోకల్గా విజువల్ స్టూడియో సెటప్ చేసుకోవాల్సిన పని లేకుండానే, లోకల్గా గిట్ అనేది క్లోన్ చేసుకునే పని లేకుండానే ఎక్కడి నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ కమాండ్ నేను ఒకటి రన్ చేస్తాను. ఏ బ్రాంచ్లో చూసుకుంటే మెయిన్ బ్రాంచ్ అనమాట. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూస్తే మెయిన్ బ్రాంచ్ 1 అని ఉన్నాయని చూపిస్తుంది. ఒక ఫైల్ ఇప్పుడు యాడ్ చేసి చూద్దాము. ఒక ఫైల్ కొత్త ఫైల్ యాడ్ చేయాలంటే టచ్ కమాండ్ వాడతాం కాబట్టి టచ్ యాడ్ కమిట్ మై ఫస్ట్ ఫైల్ 1.txt అనేది కమిట్ మెసేజ్ వాడాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఏవైతే కమాండ్స్ ఇప్పుడు వాడానో ఇవే మీరు ముందు ముందు రిపీటెడ్గా వాడతారు. ఏంటది? గిట్ బ్రాంచ్. మనం ప్రస్తుతానికి ఏ బ్రాంచ్లో కమాండ్ ప్రాంప్ట్లో ఉన్నామో చెప్తుంది. గిట్ బ్రాంచ్ -a అంటే ఏమేం బ్రాంచెస్ ఉన్నాయో మొత్తం లిస్ట్ చేస్తుంది. టచ్ కమాండ్ ఏంటంటే ఒక ఫైల్ మనం క్రియేట్ చేస్తుంది. యాడ్ కమాండ్ ఏంటంటే ఫైల్స్ అన్నిటిని యాడ్ చేస్తుంది. ఎక్కడికి యాడ్ చేస్తుంది? లోకల్గానే యాడ్ చేస్తుంది. కమిట్ ఏంటంటే ఈ కమిట్ కూడా లోకల్గానే కమిట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం పుష్ కమాండ్ వాడామో లోకల్గా యాడ్ చేసి కమిట్ చేసిన ఫైల్స్ అన్నిటిని రిమోట్ సర్వర్కి అది పుష్ చేస్తుంది. ఇక్కడ గిట్ కమిట్ ఏదైతే ఉందో మన కమిట్ మెసేజ్ అనేది ఇంపార్టెంట్. ఇది సింటాక్స్ అన్నమాట. ఏంటి సింటాక్స్? గిట్ కమిట్ -m తర్వాత స్పేస్ ఏం అవసరం లేదు, డబుల్ కోట్స్ పెట్టేసి కమిట్ మెసేజ్ అనేది ఇవ్వాలి.
ఇచ్చిన తర్వాత గిట్ పుష్ కొట్టాలి. అప్పుడు మెయిన్ బ్రాంచ్కి అది పుష్ అయిపోతుంది. ఏం పుష్ అయిందో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. గిట్హబ్లోకి వెళ్ళి హోమ్లోకి వెళ్ళి అక్కడ మన రెపో 3 కాబట్టి దాంట్లోకి వెళ్ళి చూస్తే మెయిన్ బ్రాంచ్లో 1.txt ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? మనము ఈ కోడ్ స్పేస్ అనే దాని నుంచి పుష్ చేసాం కాబట్టి వచ్చింది. ఇక ఈ విధంగా మనం కోడ్ స్పేస్ని వాడుకొని ఫైల్స్ని పుష్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే విజువల్ స్టూడియో కోడ్ ఎలాగైతే ఉందో అదే విధంగా ఈ ఫైల్ని ఇక్కడ క్లిక్ చేసుకొని మనం కంటెంట్ని యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై 1.txt ఫైల్ అని ర్యాండమ్ కంటెంట్ యాడ్ చేశాను. యాడ్ చేసిన ఇప్పుడు దీన్ని కూడా మనం పంపిద్దాం. స్క్రీన్ ఒకసారి క్లియర్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. గిట్ స్టాటస్ అంటే ఆ ఫైల్ మోడిఫై అయిందా డిలీట్ అయిందా అనేది చూపిస్తుంది. ఏముంది ఇక్కడ? మోడిఫైడ్ అంటుంది. అదే కొత్త ఫైల్ అనుకోండి న్యూ అని చూపిస్తుంది. ఇప్పుడు దాన్ని యాడ్ చేద్దాం. యాడ్కి గిట్ యాడ్ డాట్ అని వాడాలి. ఆ తర్వాత కమిట్ వాడాలి. మళ్ళీ కమిట్ -m డబుల్ కోడ్స్ మై కమిట్ మెసేజ్ గిట్ పుష్. ఈ విధంగా పుష్ చేస్తారు. సో మళ్ళీ ఒకసారి మనం చేంజెస్ ఇంకా చేద్దాం. దిస్ ఈజ్ సెకండ్ లైన్. మళ్ళీ ఇక్కడికి వచ్చి స్క్రీన్ క్లియర్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. గిట్ స్టేటస్ చూస్తే మళ్ళీ ఫైల్ మోడిఫై అయింది. మళ్ళీ దాన్ని యాడ్ చేద్దాం. మళ్ళీ దాన్ని కమిట్ చేద్దాం. సో ఇక్కడ జీరా -123 కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఏ జీరా టికెట్ మీద అయితే వర్క్ చేస్తారో ఆ జీరా టికెట్ని ముందు అక్కడ పేరు ఇచ్చి ఆ జీరా టికెట్ యొక్క హెడ్లైన్ ఏది ఉంటుందో దాన్ని ఎక్కడ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ చేంజెస్ టు 1.txt గిట్ పుష్. సో కమిట్ మెసేజ్లో ఈ జీరా 123 ఎందుకు పెట్టానంటే మన కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు మనకు ఒక జీరా టికెట్ అనేది అసైన్ చేస్తారు. ఆ టికెట్ నెంబర్ అక్కడ ఇస్తే వీళ్ళు దాని పరంగా వర్క్ చేస్తున్నారని ఐడియా ఉంటుంది కాబట్టి ఆ టికెట్ నెంబర్ అక్కడ పెట్టి దానికి సంబంధించిన ఏదైనా కామెంట్ ఇక్కడ పెట్టి కమిట్ కొడతారు. ఆ తర్వాత గిట్ పుష్ వాడాలి. అప్పుడు చేంజెస్ అనేది పుష్ అవుతాయి. ఇప్పుడు మనం మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళి చూస్తే ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. 1.txt మనం పుష్ చేసిన ఫైల్స్ అన్ని వచ్చాయో చూద్దాం. ఇది వచ్చింది, సెకండ్ లైన్ అని కూడా వచ్చింది. సో ఈ విధంగా మనం గిట్హబ్తో యాక్టివిటీ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ చూస్తే మెయిన్ బ్రాంచ్లోకి ఫైల్స్ అన్నీ ఉన్నాయి. వీటిని మనము బ్రాంచ్ 1లోకి తీసుకెళ్లాలంటే మనం ఇక్కడ నుంచి పుల్ రిక్వెస్ట్ ఆప్షన్ ఉపయోగించుకొని తీసుకెళ్ళచ్చు. ఇక్కడ న్యూ పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి ఇక ఎక్కడి నుంచి అక్కడికి ఈసారి మెయిన్ బ్రాంచ్ నుంచి యారో అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి బ్రాంచ్ 1 అనేది లెఫ్ట్ సైడ్ చేయండి, మెయిన్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు క్రియేట్ పుల్ రిక్వెస్ట్ మెర్జింగ్ చేంజెస్ ఫ్రమ్ మెయిన్ టు బ్రాంచ్ 1 అని టైప్ చేసి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేసేయండి. చేసిన తర్వాత రివ్యూవర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి, ఏమి లేదనుకుంటే మెర్జ్ చేసేయండి. రివ్యూవర్ అంటే ఇందా చెప్పినట్టుగా మిగతా వాళ్ళు మన చేంజెస్ని చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కోడ్లోకి వెళ్తే ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ 1 చేంజెస్ మెర్జ్ చేసాం కాబట్టి రెండిట్లో సేమ్ చేంజెస్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు బ్రాంచ్ 2 క్రియేట్ చేయాలంటే సింపుల్గా బ్రాంచ్ 2 అని టైప్ చేస్తే సరిపోతుంది. సో ఇది గిట్హబ్. దీన్ని మనం ఇప్పటివరకు ఏం చూసామంటే బ్రౌజర్ నుంచి మనం అన్ని పనులు ఏ విధంగా చేయాలని చూసాము. ఆ తర్వాత కోడ్ స్పేస్లో కూడా ఏ విధంగా చేయాలో కూడా చూసాము. ఇప్పుడు మనం దీన్ని లోకల్గా క్లోన్ చేసుకొని ఏ విధంగా ఈ పని చేయాలో చూద్దాం. సో లోకల్ క్లోన్ చేయాలంటే ఇక్కడ గ్రీన్ బటన్ చూడండి, అక్కడ కోడ్ అని ఉంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే HTTPS, SSH, గిట్హబ్ CLI 3 ఉన్నాయి.
సో ఇక్కడ ఏదైనా మనం వాడుకోవచ్చు. హెచ్టిటిపిఎస్ వాడదాం. ఇది ఈ యూఆర్ఎల్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కాపీ అవుతుంది. కాపీ అయిపోయిన తర్వాత స్టార్ట్ బటన్ క్లిక్ చేసి గిట్ బ్యాష్ మీరు ఓపెన్ చేసుకుంటే, గిట్ బ్యాష్ అయినా పర్లేదు, కమాండ్ ప్రాంప్ట్ అయినా పర్లేదు, ఓపెన్ చేసి మనం ఎక్కడున్నాము, సమ్ యూజర్ లొకేషన్లో ఉన్నాం. అక్కడ నుంచి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, రిపోస్ అని. గిట్ క్లోన్ అనే కమాండ్ వాడి మనము క్లోన్ చేసుకోవాలన్నమాట. సో పేస్ట్ చేసిన యూఆర్ఎల్ సరిగ్గా రాలేదు కాబట్టి వాటిని రిమూవ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి సరిగ్గా కాపీ చేసుకొని వద్దాం. కాపీ, మళ్ళీ కాపీ, ఆ తర్వాత పేస్ట్. ఇప్పుడు ఎంటర్ కొడితే అది జనరల్గా క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఇక్కడ క్రెడెన్షియల్స్ అడగలేదు, మేబీ నా సిస్టంలో ఆల్రెడీ కాన్ఫిగర్ అయినట్టుంది. ఓకే. ఆ తర్వాత క్లోన్ చేసుకునేటప్పుడు ఇంకే ఆప్షన్ ఉంది, ఎస్ఎస్హెచ్ ఉంది. ఎస్ఎస్హెచ్ ఉంటే ఈ ఆప్షన్ ఉంది, దాన్ని కూడా మనం ట్రై చేద్దాం. ఆల్రెడీ రేపో 3 క్లోన్ చేశాం కాబట్టి అది మనల్ని యాక్సెప్ట్ చేయదు. దాన్ని డిలీట్ చేద్దాం ఎస్ఎస్హెచ్ చేయాలంటే. సో rm-rf repo3 గిట్ క్లోన్. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ యూఆర్ఎల్ ద్వారా మనం క్లోన్ చేయడానికి ట్రై చేద్దాం. ఏముంటుంది, డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్. ఇక్కడ ఎస్ఎస్హెచ్ అనేది కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఈ ఎర్రర్ అనేది పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. ఇప్పుడు ఎస్హెచ్ఎస్ కీస్ లాస్ట్ టైం జనరేట్ చేయడానికి ఏ కమాండ్ వాడాలి, ssh-keygen అని చెప్పాను. ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ ఓవర్ రైడ్ చేయమంటావా అంటుంది. నేను అందుకే నో అని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఎస్హెచ్ కీస్ దగ్గరికి వెళ్ళి నేను వాటిని id_apple ఆ కంటెంట్ని గిట్హబ్లో కాన్ఫిగర్ చేస్తాను. కాపీ, ఈ ఎస్హెచ్ కీస్ కాపీ చేశాను. ఎలా కాన్ఫిగర్ చేయాలంటే సెట్టింగ్స్, రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ సెట్టింగ్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎస్హెచ్ అండ్ జీపీజీ కీస్ ఉన్నాయి. న్యూ ఎస్ఎస్హెచ్ కీ మీద క్లిక్ చేసి మీ కీని ఇక్కడ పేస్ట్ చేయండి. టైటిల్ ఏంటి, మై విండోస్ ల్యాప్టాప్ యాడ్ ఎస్ఎస్హెచ్ కీ. ఇక్కడ అథెంటికేషన్ కూడా అడుగుతుంది, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కాబట్టి అది ఎంటర్ చేస్తే మనకి ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ అనేది అయిపోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. అథెంటికేషన్ గిట్హబ్ అంటే అథెంటికేటర్ అండ్ గిట్హబ్ అండ్ 6 ఓకే. మొబైల్లో ఈ అథెంటికేటర్ పెట్టుకోవాలి. ఎస్, మన ఎస్ఎస్హెచ్ కీస్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మన రిపాజిటరీలోకి వెళ్దాం. repo3కి వెళ్ళి ఇప్పుడు క్లోన్ యాక్టివిటీ మళ్ళీ ఒకసారి రీట్రై చేద్దాం. గిట్ బ్యాష్లోకి వెళ్ళి మన రెపోస్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఏం లేదు కదా, మళ్ళీ క్లోన్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ ఎస్ఎస్హెచ్ కాపీ అండ్ గిట్ క్లోన్ పేస్ట్, ఎంటర్. ఇప్పుడు క్లోన్ అవ్వాలి మోస్ట్ ఆఫ్ ది కేసెస్, ఎందుకంటే ఎస్హెచ్ మనం కాన్ఫిగర్ చేసాం కాబట్టి. ఎస్, క్లోన్ అయింది. క్లోన్ అయిన తర్వాత సిరీస్ స్పేస్ repo3. మీరు చూస్తే ఇక్కడ ఎప్పుడైతే మనము ఆ రెపాజిటరీకి వెళ్ళి ls కమాండ్ టైప్ చేసామో ఆ వెంటనే మనకి ఇక్కడ మెయిన్ అనేది డిస్ప్లే అయింది. అంటే మనం ఏ బ్రాంచ్లో ఉన్నామో అది వెంటనే మనకి డిస్ప్లే చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ బ్రాంచ్లో ఉన్న అన్ని ఫైల్స్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. 1.txt నుంచి ఫైల్ 1.txt వరకు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి మనము స్విచ్ అవ్వాలంటే గిట్ చెక్అవుట్, ఆ బ్రాంచ్ పేరు ఇవ్వాలి, బ్రాంచ్ 1. ఇలా ఇచ్చినప్పుడు ఆ బ్రాంచ్ వేరే బ్రాంచ్లకు కూడా వెళ్తుంది. మనకి ఈ బ్రాంచ్లో కూడా అవే ఫైల్స్ ఉన్నాయి కాబట్టి
పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఇంకొక ఫైల్ యాడ్ చేద్దాం, బ్రాంచ్ 1 అని బ్రాంచ్లోకి. యాడ్ చేయాలంటే ఏంటి, టచ్ 2.txt గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m డబుల్ కోడ్స్ దిస్ ఈజ్ మై సెకండ్ ఫైల్ ఇన్ బ్రాంచ్ 1 గిట్ పుష్. ఇక్కడ ఏముంటుందంటే, మంచి పని అయింది మనం లోకల్గా చేసి, గిట్ కాన్ఫిగరేషన్ యూజర్ ఈమెయిల్ యూజర్ నేమ్ లేదు, ముందు అది కాన్ఫిగర్ చేయి ఆ తర్వాత కమెంట్ చేయమని చెప్తుంది. అది కరెక్ట్గా చెప్తుంది కాబట్టి మన ఈమెయిల్ నేమ్ అనేది కాన్ఫిగర్ చేద్దాం. అవి మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే, మన ప్రొఫైల్లోకి వెళ్ళి ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మన నేమ్ ఏదైతే ఉందో అది చూపించాలి. అదేంటో చూద్దాం. ఇక్కడ సరే, ఇక్కడ లేకపోయినా సరే మనము ఇక్కడ దీన్ని వాడుకోవచ్చు. గిట్ కాన్ఫిగ్ -f గ్లోబల్ యూ స్పేస్ యూజర్ డాట్ ఈమెయిల్. మన ఈమెయిల్ ఏంటి, మీ ఈమెయిల్ ఏదైతే ఉందో అది ఇచ్చుకుంటే సరిపోతుంది. గిట్ కాన్ఫిగ్ -గ్లోబల్ యూజర్ డాట్ నేమే ఉంది. సో నేను ఈ నేమ్ ఇచ్చుకున్నాను కాబట్టి అది ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ గిట్ కమిట్ కమాండ్ నేను రన్ చేస్తాను. ఇప్పుడు కమిట్ జరిగింది. ఇప్పుడు గిట్ పుష్ చేస్తున్నాను. బేసికల్గా ఏ ఈమెయిల్ ఐడితో ఏ నేమ్తో ఏ ఈమెయిల్ ఐడితో పుష్ చేయాలో అది మనల్ని అడిగింది కాబట్టి ఆ ఈమెయిల్ ఐడి ఆ నేమ్ కాన్ఫిగర్ చేసిన తర్వాత చేంజెస్ అది పుష్ చేయడానికి మనకి ఓకే చెప్పింది. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రాంచ్ 1లోకి మనం చేంజ్ చేసిన ఇది లోకల్ బ్రాంచ్, ఇది రిమోట్ బ్రాంచ్. లోకల్ బ్రాంచ్లోని చేంజెస్ రిమోట్ బ్రాంచ్లోకి వెళ్ళాయి. ఆ రెపోజిటరీ పేరు repo3. ఇప్పుడు మనం గిట్ స్టేటస్ అనే కమాండ్ చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే లోకల్గా ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. ఇప్పుడు మనం వెళ్ళి రిమోట్లోకి వెళ్ళి చూద్దాం మన చేంజెస్ వచ్చాయో లేదో. repo3 ఓపెన్ చేద్దాము. మనం పుష్ చేసింది ఎక్కడ, బ్రాంచ్ 1 కాబట్టి బ్రాంచ్ 1 చేంజ్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే 2.txt అనేది 1 minute agoనే వచ్చింది, అంటే మనం పంపించిన చేంజెస్ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా గిట్హబ్తో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ అవి కాకుండా మిగతా కమాండ్స్ ఏవో ఉన్నాయి చూద్దాం. గిట్ పుల్ అంటే రిమోట్ నుంచి లోకల్గా పుల్ చేసుకోవడానికి వాడే కమాండ్. సో గిట్ స్టేటస్ కూడా ఒకటి ఉంది కదా, అది కూడా ఇక్కడ రాద్దాం. క్లోన్ అంటే ఎంటైర్ రిపోజిటరీని క్లోన్ చేసుకోవడానికి వాడతారు. పుల్ అంటే ఓన్లీ లేటెస్ట్ అప్డేట్స్ తెచ్చుకోవడానికి వాడతారు. కమిట్ అంటే మీకు తెలుసు, మనకు కమిట్ చేయడానికి, అది కూడా లోకల్గా. యాడ్ అంటే లోకల్ ఫైల్స్ని స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయడానికి వాడతారు. పుష్ అంటే లోకల్లో మనం ఏవైతే కమిట్ చేసిన ఫైల్స్ ఉంటాయో వాటిని రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయడానికి వాడతారు. గిట్ మెర్జ్ మాస్టర్ అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి లోకల్గా మెర్జ్ చేయాలంటే వాడతారు. మనం రిమోట్లో మెర్జ్ చేయాలంటే మనం పుల్ రిక్వెస్ట్ వాడతాము. ఫెచ్ అంటే రిమోట్లో చేంజ్ చేసిన లోకల్ తెస్తుంది కానీ బట్ మెర్జ్ చేయదు. పుల్ అంటే రిమోట్లో ఉన్న చేంజెస్ లోకల్గా తెస్తుంది ప్లస్ మెర్జ్ చేస్తుంది. ఈ కమాండ్స్ అన్నిటిని మీరు మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి. గిట్ రీబేస్ అంటే రిమోట్లో ఉన్న చేంజెస్ని లోకల్ నుంచి చేసి రీప్లేస్ చేస్తుంది, ఓవర్ రైడ్ చేస్తుంది. రీసెట్ అంటే మనం లేటెస్ట్గా చేసిన కమిట్ని రివర్ట్ చేస్తుంది. చెర్రీ పిక్ అంటే సెలెక్టివ్ కమిట్స్ మాత్రమే పిక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంతటితో మనం ఈరోజు సెషన్ ఆపుదాము. ఏం చెప్పామంటే ఈరోజు వరకు ఓన్లీ వర్షన్ కంట్రోల్ టూల్స్ అంటే ఏంటి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఏంటి, అందులో గిట్హబ్ ఏంటి అని చూసాము. ఇవి నేను చెప్పిన కమాండ్స్ అన్ని యాజిటీస్గా బైహార్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. డెవాప్స్ ఫాస్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీటిని అన్నిటిని బట్టి చేయాలి. అన్నిటికంటే ముందు నోట్బుక్లో రాయండి.
ఆ తర్వాత బట్టి చేయండి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, మిగతాది రేపు చూద్దాం. థ్యాంక్ యూ.